రివిట్లో ఇంకో ఆప్షన్ ఒకటి ఉంటుంది, క్లాష్ డిటెక్షన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇది ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ ఈస్ లైక్ మీరు గార్బేజ్ ఇన్ ఇచ్చారనుకోండి, అది గార్బేజ్ అవుట్ ఇస్తుంది. స్టాడ్లో డిజైన్ చేసినా సరే డీటెయిలింగ్ మనం టెక్లా యూస్ చేస్తాం, బికాస్ మోర్ అక్యురేట్ మనం డ్రాయింగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఒక స్ట్రక్చరల్ ఇంజనీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాడన్న? సాఫ్ట్వేర్స్ వచ్చేటనుకోండి, బిఫోర్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేదానికన్నా ముందు సాఫ్ట్వేర్ ఈస్ లైక్ మీరు గార్బేజ్ ఇన్ ఇచ్చారనుకోండి, అది గార్బేజ్ అవుట్ ఇస్తుంది. మనకు సాఫ్ట్వేర్లో మోడల్ చేయాలంటే బేసిక్ లోడ్స్ అనేది మనకు ఎక్కువ అవగాహన అయి ఉండాలి. బేసికల్లీ ఈ ఎక్స్ప్లెనేటరీ లైక్ ఫోర్సెస్ పైన ఇదంతా ఎట్లా ఉంటుంది థియరిటికల్లీ ఆర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ సిచ్యువేషన్స్ బట్టి మన కోడ్స్ అనేది ప్రిపేర్ చేస్తారు, యాజ్ ఆల్రెడీ మెన్షన్. దీనికన్నా ముందు కొంచెం నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయాలి. బేసికల్లీ ఎలాంటి ఏ నాలెడ్జ్ అంటే ఫస్ట్ ఈస్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి మనకు బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏంటంటే ఎట్లా ఫోర్సెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక పాయింట్కి వచ్చింది అనుకో, ఫర్ సపోజ్ కాలమ్ బీమ్ జాయింట్ ఉందనుకోండి, ఆ బీమ్ జాయింట్ వచ్చినప్పుడు ఎలా ఫోర్సెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎలా డివైడ్ అవుతాయి, టువర్డ్స్ నెక్స్ట్ బీమ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, టువర్డ్స్ కాలమ్కి ఎలా ట్రాన్స్ఫర్. బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కాన్సెప్ట్స్ అయిపోయింది అనుకోండి, మనం మోడల్ చేసి చెక్ చేస్తాం మనం తీసుకున్న కాన్సెప్ట్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్. ఓకే, లోడ్స్ అనేది ఈజ్ ట్రాన్స్ఫరింగ్ టు ద గ్రౌండ్ ఇన్ కరెక్ట్ వే ఆర్ నాట్. ఈ జస్టిఫికేషన్ అనేది మనం 3D మోడలింగ్ చేసేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాం. బిహేవియర్ అనేది మోడల్లో చేసుకుంటాం. బట్ బిఫోర్ బిహేవియర్ కన్నా ముందు బేసిక్ ఏదైతే కాన్సెప్ట్ లైక్ చిన్న బిల్డింగ్ ఉంటుంది, కాలమ్ బీమ్ పొజిషనింగ్, అవన్నీ మనము కాన్సెప్ట్ ఫేస్లో మాన్యువల్గా చెక్ చేసుకొని తర్వాత మోడలింగ్కి వెళ్తాం అన్నమాట. ఓకే, మోడలింగ్కి వచ్చే వరకు మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. అది కూడా డిపెండ్స్ అపాన్ ద ఏరియా వైజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇఫ్ గో ఫర్ యూఎస్ అనుకోండి, యూఎస్ వుడ్ స్ట్రక్చర్స్ అనుకోండి, వాళ్ళు ఎక్కువ ఇన్నర్ క్యాల్క్ యూజ్ చేస్తారు. ఇన్నర్ క్యాల్క్ వచ్చేసి అనేది సాఫ్ట్వేర్. ఓకే, అది కాకుండా రీసా యూజ్ చేస్తారు. ఓకే, ఈ 2 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. ఈ ట్యాబ్స్ కూడా యూజ్ చేస్తారు. మెయిన్లీ వుడ్ స్ట్రక్చర్స్ ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు ఇన్నర్ క్యాల్క్ రీసా ఎక్కువ యూజ్ చేస్తారు. కాంక్రీట్ యూజ్ చేసేవాళ్ళు ఈ టైప్స్కి వెళ్తారు. ఓకే, మన ఇండియాలో ఎలా ఉంటుందంటే బేసిక్ సాఫ్ట్వేర్ మనకు అనలైజింగ్ సాఫ్ట్వేర్ 3D అనలైజ్ సాఫ్ట్వేర్ వచ్చేసి స్టాడ్. ఓకే, స్టాడ్ అనేది బేసిక్ అనేది లైక్ ఉండాలి. బేసికల్ స్టాడ్ ప్రో అనేది బేసిక్ ఏ ఫీల్డ్కి వెళ్ళాలన్నా లైక్ స్టాడ్ అనేది బేసిక్. అంటే బేసికల్లీ ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ అయినా సిమిలర్గానే ఉంటుంది, అంటే ప్రాసెస్ అనేది సేమ్, బట్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. రైట్, అది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఆర్సీసీ స్ట్రక్చర్స్ తీసుకున్నాం, వెన్ కంపేర్ టు స్టాడ్ ఈ ట్యాబ్స్ అనేది ఎక్కువ ఈజీ ఉంటుంది. ఇంటర్ఫేస్ అనేది మనకి యూజబుల్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. రైట్, డిపెండ్స్ అపాన్ స్ట్రక్చర్ బట్టి కూడా సాఫ్ట్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఒక పర్సన్ బిల్డింగ్స్లో సస్టైన్గా బిల్డింగ్స్ అనే వరకు మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటుంది. ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఉంటుంది, నాన్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అంటే స్టీల్ స్ట్రక్చర్స్ వస్తాయి, ఆర్సీసీ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇఫ్ స్టీల్ స్ట్రక్చర్స్లో ఉండాలి అంటే స్టాడ్ అనేది కంపల్సరీ అండి, స్టాడ్ ప్రో. బికాస్ మనం 3D అనలైజ్ ఏదైతే చేస్తామో స్టాడ్ గివ్స్ మోర్ అక్యురేట్ రిజల్ట్స్. ఓకే, అక్యురేట్ రిజల్ట్స్ అండ్ వెన్ కంపేర్ టు మోడలింగ్ స్టాడ్ అనేది మోస్ట్ ఈజీ అనమాట. బికాస్ స్టీల్ స్ట్రక్చర్స్లో వెన్ కంపేర్ టు ఆర్సీసీ ఎక్కువ మెంబర్స్ వస్తాయి. అంటే కాలమ్స్, బేసిక్ కాలమ్స్, బీమ్స్, జాక్ బీమ్సే కాకుండా ఇందులో పర్లిన్స్ వస్తాయి. పర్లిన్స్ ఏదైతే మెయిన్ మెంబర్ ఫస్ట్ ఏదైతే మనం రూఫ్ షీట్ జిఐ షీట్ ఏదైతే ఉంటుందో పర్లింగ్స్కి కనెక్ట్ చేస్తామన్నమాట. ఫ్రమ్ పర్లింగ్స్ రాఫ్టర్స్ ఉంటాయి. సో ఈ మోడలింగ్ అనేది మన స్టాడ్లో ఈజీ ఉంటుంది బేసికల్లీ. అదే ఫర్ సపోజ్ ఈ పర్సన్ వాంట్ టు గో హైరైజ్ కానీ ఆర్సీసీ స్ట్రక్చర్స్ పైన వెళ్ళాలి అనుకుంటే ఈ ట్యాబ్స్ విల్ బి మోస్ట్ ప్రిఫర్డ్ బికాస్ ఇంటర్ఫేస్ అనేది ఈజీగా ఉంటుంది, మనకు ఆ మోడలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దెన్ కంపేర్ టు హై రైజ్ అయితే ఈ ట్యాబ్స్ బెస్ట్. హై రైజ్ అయితే ఈ ట్యాబ్స్ ఇస్ ద బెస్ట్. అండ్ ఇంకోటి ఫర్ సపోజ్ మీరు బ్రిడ్జెస్కో వెళ్ళాలి, ఓకే, మెడాస్ ఈస్ ఇంపార్టెంట్. మెడాస్ సాఫ్ట్వేర్ బికాస్ అడ్వాన్స్ టూల్స్ ఉంటాయి దాంట్లో మెడాస్లో. సో డిపెండ్స్ అపాన్ మన ఫీల్డ్, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ స్టీల్ స్ట్రక్చర్స్లో
స్టాట్ కాకుండా టెక్లా ఒకటి ఉంది. బేసికలీ టెక్లా ఈజ్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్. బికాస్ టెక్లాలో మనం ఏం చేస్తామంటే వెన్ స్టాట్లో డిజైన్ చేసినా సరే డీటెయిలింగ్ మనం టెక్లా యూస్ చేస్తాం. బికాస్ మోర్ అక్యురేట్ మనం డ్రాయింగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ డ్రాయింగ్స్ అనేది సైట్లో ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో తనకి ఈజీగా అండర్స్టాండ్ కావాలి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫర్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది కనెక్షన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని టెక్లా మనం యూజ్ చేసి డిజైన్స్ చేస్తాము. బిల్డింగ్స్ అనలైజింగ్ కోసం మనము ఈ టైప్స్ యూజ్ చేస్తాం. అదే ఫౌండేషన్ కాంప్లెక్స్ ఫౌండేషన్ ఉందనుకోండి సేఫ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సేఫ్. సో బ్రిడ్జెస్కి వెళ్ళాలనుకోండి మిడాస్ ఉంటుంది. సో అలా. రివిట్ ఎక్కడ వస్తుందన్న మరి? రివిట్ వచ్చేసి మనం డీటెయిలింగ్ అది అంటే రివిట్ ఎలా ప్లే చేస్తుంది అంటే రివిట్ ప్రజెంట్ ట్రెండ్లో ఇంపార్టెంట్ రోల్ అనేది క్రియేట్ చేస్తుంది. అవును, ఇంపాక్ట్ ఉంది. బికాస్ మనము బేసికలీ మన బేసిక్ టూల్ వచ్చేసి డీటెయిలింగ్కి ఆటోక్యాడ్ అనేది బేసిక్ డీటెయిలింగ్ టూల్. అవును. ఇప్పుడు ఏమైపోతుందంటే లాట్ ఆఫ్ డిసిప్లిన్స్ ఉంటాయి దీంట్లో. మనం స్ట్రక్చర్సే కాదు దీంట్లో ఉంటుంది, ఎంఈపీ కూడా ఉంటుంది, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది. ఓకే, ఆర్కిటెక్చర్ వైజ్ సమ్ ఏదో ఉండొచ్చు, స్ట్రక్చర్ వైజ్ బీమ్స్ ఉండొచ్చు. సో రివిట్ వచ్చేసి లైక్ ఏ 3D మోడలింగ్ టూల్ అనమాట బేసికలీ. మనం ఈ ఆటోక్యాడ్ లో కూడా 3D ఉంది, బట్ ఇట్ నాట్ అక్యురేస్. మన బేసికలీ ఏంటంటే ఆటోక్యాడ్ లో ఓన్లీ లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనం 3D మెంబర్స్ ఉంటాయి బేసికలీ. ఇఫ్ ఫర్ సపోజ్ ఆఫ్టర్ మోడలింగ్ రివిట్ లో మనం ఏం చేస్తాం అంటే మోడలింగ్ చేస్తాం. మోడలింగ్ చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం స్ట్రక్చర్స్లో బీమ్స్ కాలమ్స్ ఏవైతే బేసిక్ మనం స్మాల్ బిల్డింగ్ తీసుకుంటే బీమ్స్ కాలమ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ బీమ్ కాలమ్ ఉంది, ఎంఈపీ వాళ్ళకు ఆ సో అండ్ సో లొకేషన్లో స్లేవ్ కావాలి. బేసికలీ స్లేవ్ ఇస్ నథింగ్ బట్ పైప్ ఎక్కడైతే పాస్ అవుతుందో, ప్లంబింగ్ తీసుకుంటే పైప్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఆ లొకేషన్ని మనం డక్ట్ అంటాము, స్లీవ్స్ అంటాం. అది మెన్షన్ చేస్తాం. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మనం బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ ఎంఈపీకి ఆ ఐడియా లేదు, అక్కడ బీమ్ ఉందని చెప్పి ఐడియా లేదు. సో తను ఏం చేస్తారంటే ఆ సో అండ్ సో లొకేషన్లో ప్లంబింగ్ లైన్ ఇచ్చారనుకోండి. సో మనం మేబీ 2Dలో చూసేటప్పుడు ఓకే ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది, బట్ రియల్ టైంలో వచ్చేవారు. ఎందుకంటే ఇప్పుడు క్యాడ్లో వచ్చేసి 2D ఓన్లీ లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు ఏవైతే బీమ్ థిక్నెస్ ఉంటుందో అంటిల్ అన్లెస్ మనము ఆఫ్సెట్ ఇచ్చే వరకు మనకు తెలియదు ఎంత ఆఫ్సెట్ ఉంటుంది అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మనం వన్స్ ఒక లైన్ ఎలిమెంట్ డ్రా చేస్తాం అనుకోండి, ఆ లైన్కి ఒక సెక్షన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒక డైమెన్షన్ అంటే ఒక లెంత్ డెప్త్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ అది 3D ఎలిమెంట్ లాగా తీసేసుకుంటుంది. ఇఫ్ మాకు విజువలైజేషన్లీ 2D లాగా ఉన్నా ఇట్స్ లైక్ యాక్ట్ లైక్ 3D లాగా విజువలైజ్. ఈ రియల్ టైంలో ఏమవుతాయంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్ట్రక్చర్ దీంట్లో కూడా రివిట్ యూజ్ చేసే వాళ్ళు డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటాయి. రివిట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, రివిట్ స్ట్రక్చర్స్ ఉంటుంది, రివిట్ ఎంబీపీ ఉంటుంది. రివిట్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్ని 3D విజువలైజేషన్లో వాళ్ళు మోడల్ కన్వర్ట్ చేస్తారు. బేసికలీ ఫస్ట్ 2Dలో స్టార్ట్ చేస్తారు, తర్వాత 3D ఉంటుంది. సెకండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్స్ వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు 3D. ఎంఈపీ వాళ్ళు కూడా 3D డెవలప్ చేస్తారు. లైక్ పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఎలా అవన్నీ మోడల్ చేస్తారు. ఇఫ్ ఎనీ మెకానికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నా, మెకానికల్ లైన్స్ ఉన్నా అవన్నీ మోడల్ చేస్తారు. ఇది ప్లంబింగ్ ఎలా వెళ్తుందో కూడా ఎవ్రీథింగ్ చూపిస్తారు. అది కాకుండా ఫసాడ్ ఉంటుంది. ఫసాడ్ ఏంటంటే ఎక్స్టర్నల్. ఫర్ సపోజ్ రఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్స్టర్నల్ మన గ్లాస్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫసాడ్ అంటే పోర్షన్ మనకి ఎక్స్టర్నల్ పోర్షన్ ఎలివేషన్. ఫర్ సపోజ్ ఎలివేషన్ ఫర్ సపోజ్ బిల్డింగ్స్ తీసుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫసాడ్ వచ్చేసి గ్లాస్ అనుకోండి, గ్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఫసాడ్, ఇట్ కమ్స్ అండర్ ఫసాడ్ అనమాట. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే రివిట్లో డిఫరెంట్ పర్సన్స్ అనేది మోడల్ చేస్తాం. రివిట్లో ఇంకో ఆప్షన్ ఒకటి ఉంటుంది, క్లాష్ డిటెక్షన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఈ మెంబర్స్ అనేది ప్లంబింగ్ పైప్ కానీ స్ట్రక్చర్ బీమ్ కానీ కొలాప్స్ అవుతుందో, ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతుందో అది చూపిస్తుంది అనమాట. ఇఫ్ అది చూపించిన తర్వాత మనం చూస్తాం. బేసికల్ ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. బేసికలీ జస్టిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ అవర్స్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఆర్ నాట్ అనేది మనం జస్టిఫై చేస్తాం. బట్ ఏంటంటే మనకు బేసికలీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చెప్పేసి మనం అనేది ఐడెంటిఫై చేస్తాం బేసికలీ రివిట్
యూస్ చేసి అనమాట. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. యా, బిమ్ అనేది మీరు ఎట్లా యూజ్ చేస్తారు మరి? మీకు ఎందుకు వస్తుందా రాదా అసలు? బిమ్ అనేది ఇట్స్ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అవును, బిమ్ ఈస్ నాట్ సపరేట్ సింగిల్ సాఫ్ట్వేర్ కాదు. సాఫ్ట్వేర్ కాదు. Yeah. ఈవెన్ రివిట్ కమ్స్ అన్ ద బిమ్. ఓకే, క్లాష్ డిటెక్షన్ అని చెప్పాను. నావిస్ వర్క్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, ఇది బేసికలీ ఏంటంటే క్లాష్ డిటెక్షన్స్, ఎక్కడైతే ఏదైనా 2 మెంబర్స్ కానీ కొలాప్స్ అవుతున్నాయో, ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతున్నాయో ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ సెటప్ ఒక బిమ్లో ఆల్మోస్ట్ 8 to 10 అప్లికేషన్స్ ఉంటాయి. ఈ బంచ్ ఆఫ్ సాఫ్ట్వేర్ని మనం బిమ్ లాగా A to Z దాంట్లోనే దొరుకుతుంది. A to Z దాంట్లో ఉంటుంది. ఓకే, అందుకే వాళ్ళకి కొంచెం పే అనేది ఎక్కువ ఉంటుంది. పే అనేది ప్రెసెంట్ బికాస్ వెన్ కంపేర్ టు స్ట్రక్చర్స్ ఈస్ ఫ్రమ్ ఓల్డ్, ఫ్రమ్ పాస్ట్ లాట్ ఆఫ్ ఇయర్స్ అనేది స్ట్రక్చర్స్ ఏదైతే ఉంది. బిమ్ అనేది లేటెస్ట్. పీపుల్కి దానిపైన స్కిల్ అనేది లేదు బేసికలీ. సో ఆబ్వియస్లీ ఇఫ్ డిమాండ్ ఈస్ మోర్, స్కిల్ పర్సన్ ఈస్ లెస్, ఆబ్వియస్లీ వాళ్ళకి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, పే అనేది ఎక్కువ ఉంటుంది.